ఇక ఇలా మెదక్ చర్చికి సీఎం రేవంత్ అన్నే కాదు కారుపాటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క కూడా పోయింది. 100 ఏళ్ల చర్చిని చూసి ప్రేయర్ చేసింది. ఇక అటెన్కల కారుపాటి ఆఫీస్లో పెట్టిన మీటింగ్లా మైకుల ముంగటికి వచ్చి మాట్లాడింది. ఇక మరి అక్క ఏమేం మాట్లాడిందో గా ముచ్చట్లా నడుచుకోవాలి కదా, నడువుండ్రిగా. మెదక్కు ఓవుడే కాదు ఆ ఊరు గురించి ఆలోచన చేస్తేనే మనసు మస్తు నిమ్మలమైతదట కవితక్కకు. నిజంగా మెదక్ ఎంత ప్రత్యేకంగా అనిపిస్తుంది అంటే మెదక్ గురించి ఆలోచన చేస్తేనే మనసు ఆహ్లాదంగా ఉంటుంది. అమ్మగారు ఊరు కాబట్టి నాకు కొంచెం ఆ ప్రేమ కూడా ఉంటుంది. కారు పార్టీ సర్కార్ వచ్చినాకనే మెదక్ జిల్లా అయిందని యాద్ చేసుకున్నది కవితక్క. మెదక్ ఒక జిల్లా కావాలి అనేటటువంటిది మనందరికి కల ఉండే. అది కేవలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మెదక్ని మనం జిల్లాగా ఏర్పాటు చేసుకున్నాం. జిల్లాని ఏర్పాటు చేసుకోవడంతోనే అన్ని హంగులు కూడా మన జిల్లాకు వచ్చినాయి. ప్రత్యేకంగా మెడికల్ కాలేజ్ కావచ్చు, ఎస్పీ ఆఫీస్ కావచ్చు, కలెక్టరేట్ కావచ్చు, అనేక రకాలైనటువంటి డెవలప్మెంట్ అన్నీ కూడా వచ్చినటువంటి సందర్భం. మెదక్ అంటేనే మత సామరస్యాలకు అడ్డా అని మాట్లాడింది కవితక్క. మరి మెదక్ అనగానే ఒక పక్క మంజీరా, ఇంకో పక్క ఏడుపాయల దుర్గమ్మ, ఇంకొక పక్క చర్చు, అసలు ఒక మత సహనశీలత అన్నది పరిడవిల్లేటటువంటి ప్రదేశంగా పెద్ద సంఖ్యలో మరి ముస్లిం సోదరులు ఒక మత సహనానికి చక్కటి నిదర్శనంగా చెప్పాలంటే అది మెదక్ పట్టణం మన తెలంగాణలో నిలబడుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తా ఉన్నాను. రంజాన్ తోఫా బతుకమ్మ షీరెల్ని యాదిమర్చినట్టే క్రిస్మస్ పండుగకి ఇచ్చే గిఫ్ట్ను కూడా యాదిమర్చిండ్రు సర్కారోళ్ళు అని అనుకొచ్చింది. ఇవాళ యావత్ తెలంగాణలో కూడా మహిళలు మరి క్రిస్మస్ గిఫ్ట్ రాలేదని అనుకున్నారు. అట్లనే రంజాన్ తోఫా ఎగిరిపోయింది, అట్లనే బతుకమ్మ చీర కూడా ఎగిరిపోయింది. ఇవన్నీ ఒకప్పుడు ఇచ్చుకున్నాం, ఇప్పుడు ఏదీ లేనటువంటి పరిస్థితి. పోనీ క్రిస్మస్ గిఫ్ట్ తీసేసిండ్రు, మరి మహాలక్ష్మి పథకం కింద మాకేమన్నా 2500 రూపాయలు ప్రకటిస్తారేమో ఇలా మంచి రోజు అని చెప్పి తెలంగాణ మహిళలు అనుకున్నారు. మరి కళ్యాణ లక్ష్మితోని 1 తులం బంగారం ఇస్తారేమో అని అనుకున్నారు. ఏదీ లేదు, ఏం ఆలోచన లేదు. సరే క్రిస్మస్ గిఫ్ట్ ఇయ్యకపోయిండ్రు, కనీసానికి ఆడోళ్ళకిత్తనన్న 2500 రూపాయల ముచ్చట చెప్తే అయిపోవు గీ పండుగ పూట అని మాట్లాడకొచ్చింది ఎమ్మెల్సీ కవితక్క. అట్లనే స్కూటీల ముచ్చట కూడా తీసింది. అట్లానే మరి 18 ఏళ్ళు నిండంగానే స్కూటీలు ఇస్తామని చెప్పి ఆడపిల్లలకి, మరి ఈ సంవత్సరంలో 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ కూడా మరి స్కూటీ ఇస్తారా ఇయ్యరా ఏం సంగతి అన్నది కూడా ముఖ్యమంత్రి గారు మా ఆడపిల్లలకు చెప్పాలి. మరి కనీసం కొత్త సంవత్సరం కానుక అన్న తక్షణమే ఆడపిల్లలకు 18 ఏళ్ళు నిండినటువంటి వాళ్లకు స్కూటీలు రిలీజ్ చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 18 ఏళ్ళు నిండిన ఆడపిల్లలకు స్కూటీలు ఇయ్యాల్సిందే ఈ కొత్త ఏడాదిలన్నా అని డిమాండ్ చేస్తున్నది ఎమ్మెల్సీ కవితక్క. మరి ఏమో చూడాలే, ఈ ఏడాదిలో చేయని పనులు వచ్చే ఏడాదిలన్నా చేస్తారో లేకపోతే ఏం చేస్తారో షేయి పార్టీ సర్కారోళ్ళు అని అనవట్టిరు గీ ముచ్చటెరకైన తెలంగాణ పబ్లిక్.